తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. వైసీపీ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విషయం చిమ్మి నోటికొచ్చినట్లు మాట్లాడిన శ్రీరెడ్డి మంత్రి లోకేష్ కు ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. లోకేష్ అన్నకు అంటూ ఓ లెటర్ పోస్ట్ చేశారు. తన కుటుంబానికి విజయవాడతోనే ఎక్కువ అనుబంధం ఉందని, తమ కుటుంబ సభ్యులంతా టీడీపీకే ఓటు వేశారని, ఇప్పటి వరకు తాను చేసిన తప్పులకు తన కుటుంబం ఎంతో ఆవేదన పడుతోందని శ్రీరెడ్డి తెలిపారు. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. ఇప్పటికే తనతో క్షమాపణలు చెప్పించి వీడియో పోస్ట్ చేయించింది కూడా తన కుటుంబమేనని చెప్పింది. ఈ రోజు నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేస్తా, ఐ ప్రామిస్. మరోవైపు జగన్ కూడా మరో లెటర్ రాస్తూ శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. తన వల్ల పార్టీకి నష్టం రావద్దనే కారణంతో విడిచి వెళుతున్నానని శ్రీరెడ్డి చెప్పారు. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఓరి బాబు మోసాయో. తన మాటల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని కూడా ఆమె జగన్ భారతికి క్షమాపణ చెప్పారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ పిల్ల నా జీవితంలోకి వచ్చి చీరలు కట్టి ఎక్స్పోజింగ్ చేసి కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? సినీ నటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చంద్రబాబు, పవన్, అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ మచిలీపట్నం టీడీపీ సోషల్ మీడియా కన్వీనర్ అసిలేటి నిర్మల ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? పారిపో, నీ సీట్ చిరక్క ముందే టికెట్ వేసుకుని పారిపో. నిర్మల ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బేసిక్ గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. అనవసరమైన ఒక పనికిమాలిన వ్యక్తి కోసం ఈ రోజున ఇక్కడ పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుందని నేను కల్లో కూడా ఊహించాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్ కూడా తను పోనీలే అని మహిళగా మేము చాలా మంది ఊరుకున్నాం. ఇప్పటికి వచ్చి అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సరే తను ఆగట్లేదు, కంట్రోల్ తప్పిపోతుంది. ఆవిడ ఏంటి మాట్లాడుతుందో అర్థం అవుతుందో లేదో విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటుంది. పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. తన ఇక మీదన్నా సరే మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు మహిళలమే కాకుండా మహిళలందరూ కూడా తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. మహిళగా తన మహిళని గుర్తించాలి అంటేనే మాకు సిగ్గేస్తుంది. ఏంటిది సిగ్గుపడరా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం, చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు, ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది. వైసీపీది, వైఎస్ఆర్ లేని వైసీపీది. మళ్ళీ చెప్తున్నాం, వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరెండం కి ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరెండం కి వెళ్ళండి. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సిగ్గుండాలి కదా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మిమ్మల్ని నాడు రాష్ట్రానికి రానియని వాళ్ళు నేనే
అది నేనే. నేడు మీ ముందు సభలోకి రాలేని కూర్చోలేని పరిస్థితి వచ్చింది. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. ఇది దేవుడు రాసిన స్క్రిప్టే. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేనురా. ఆ రోజు ఒక్క క్షణం భగవంతుడు చిన్న చూపు చూసుంటే త్రిపులార్ని ఇక్కడ చూసేవాళ్ళం కాదు. ఎదవను నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కదండి. ఇంకా నిలబెట్టాడు కాబట్టి, ధైర్యంతో ముందుకు పోయాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ రాగలిగాడు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.